ఈ నెల 3న కన్నుమూసిన 20వ శతాబ్దపు మేటి బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీకి ఆయన అభిమానులు తుది వీడ్కోలు పలికారు. అమెరికాలోని అలీ స్వస్థలం లూయివిస్లో ముస్లిం సంప్రదాయాల ప్రకారం జరిగిన అంత్యక్రియలకు అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్, నటుడు విల్ స్మిత్ సహా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియలకు రాలేకపోయిన అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సంతాప సందేశాన్ని పంపారు. అంతకుముందు అలీ ఇంటి నుంచి కేవ్ హిల్ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగిన 19 మైళ్ల పొడవునా ప్రజలు బారులు తీరి ఆయనకు నివాళులర్పించారు. రింగ్లోనే కాకుండా గొప్ప మానవతా విలువలతో బయట మహోన్నతుడిగా పేరుగాంచిన మహమ్మద్ అలీ అమెరికాలోని లూయివిల్లో 1942 జనవరి 17న జన్మించారు. 12 ఏళ్ల వయసు నుంచే బాక్సింగ్లో శిక్షణ పొందిన అలీ 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్గా అవతరించి కెరీర్లో దూసుకువెళ్లాడు. 56 విజయాలు, 5 ఓటములతో 1981లో బాక్సింగ్కు స్వస్తి పలికారు. దాదాపు 3 దశాబ్దాల పాటు పార్కిన్సన్ వ్యాధితో బాధపడిన 74 ఏళ్ల అలీ ఈ నెల 3న తుదిశ్వాస విడిచారు.